ప్రస్తుతం ఎన్డీఏ అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కేంద్రంలో బీజేపీ తరపున నరేంద్ర మోదీ మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఎన్డీఏలో ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి నితీష్ కుమార్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేటువంటి పనిలో పడ్డారు అనేది ఒక సమాచారం. ఓవరాల్గా ప్రస్తుతం వీళ్ళిద్దరే కీలకమైనటువంటి నేపథ్యంలో చంద్రబాబు పూర్తి స్థాయిలో తన చాణక్యతను ప్రదర్శిస్తున్నారని, ఆయన కొన్ని పదవులకి అడుగుతున్నారు అనేది ఒక సమాచారం. మరి ఈ నేపథ్యంలోనే బీజేపీ కొన్ని పదవులను ఎవరికి ఇవ్వము అని చెప్పి స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. వాటిల్లో ముఖ్యంగా మనం కనుక చూసినట్లయితే కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖ, అలాగే విదేశీ వ్యవహారాల శాఖ, రెవెన్యూ, దాదాపుగా ఈ 4 శాఖలను ఎవరికీ కూడా కేటాయించడం జరగదు. మిగిలినటువంటి శాఖలు ఏవైనా సరే తీసుకోండి, ఈ 4 మాత్రం బీజేపీ కిందే ఉంటాయి అని చెప్పి స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ 4 కీలక పదవులు వేరు మిత్రపక్షాలు వేటికి కూడా ఇచ్చేటువంటి అవకాశం లేదు అనేది ఒక సమాచారం. మరి ఓవరాల్గా ఏం జరిగిద్దో చూద్దాం.